దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ దార సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తుందని ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై బాకీ కార్డు పేరుతో విష ప్రచారం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ బీజేపీ నేతలకు లేదని ఘాటుగా విమర్శించారు. ఎంత కుట్ర చేసినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు, మాజీ మండల అధ్యక్షులు దశరథ్ రెడ్డి, భద్రయ్య, ఆది బాలకృష్ణ, దుద్దెడ స్వామి, యాదగిరి, యేసు స్వామి పాల్గొన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రేషన్ కార్డులు నామమాత్రంగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డులు వచ్చిన పిల్లలకు కూడా కొంతమంది పెళ్ళిళ్ళయి ఆధార్ కార్డు ఇక్కడ కట్ చేసుకుంటే అథారిటీ కార్డు రాని పరిస్థితులు 7 సంవత్సరాలు బియ్యం రాకుండా చాలామందికి ఇబ్బంది జరిగింది. చిన్నపిల్లల పేర్లు ఎక్కలేదు. పెళ్ళిళ్ళయి వెళ్ళిపోయినటువంటి ఒక ఆ పిల్లలకు కూడా అథారిటీ కార్డు అక్కడ కార్డులో వాళ్ళ పేరు నమోదు కాలేదు, బియ్యం రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చినాక అడిగిన వారికల్లా కార్డు ఇచ్చింది, రేషన్ కార్డు ఇచ్చింది. పోతే అందరి ఎంతమంది అయితే ఉన్నాయో అంతమంది పేర్లు కూడా ప్రతి రేషన్ కార్డులో తీసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం పెట్టింది. అందుకు అనుగుణంగా మళ్ళీ సన్న బియ్యాన్ని కార్యక్రమాన్ని తీసుకొని కూడా ప్రభుత్వం ప్రమాణంగా ఇస్తుంది. ధనవంతులే కాకుండా పేదవారు కూడా సన్న బియ్యమే తినాలనే ఉద్దేశంతో దృఢ నిశ్చయంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరి చొరవతో వారు దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. 1,00,000 రూపాయలు పెట్టి 25 అని 4 ఏళ్ళు ఎక్కినప్పటి నుంచి దిగదాకా 4 ఏళ్ళు 25 పెట్టి కొంతమందికి అవి కూడా రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ కార్యక్రమాన్ని 2 లక్షల వరకు చేస్తారని చెప్పని 2 లక్షల వరకు జరిగింది. 2 లక్షలకు పైబడి ఉన్నటువంటి కొంతమంది రైతులకి అది వాళ్ళు కొందరు నిల్వలు చేసుకోలేక 2 లక్షలకు పైబడి ఉన్నటువంటి కొన్ని 110 మందికి అవి రాలేదు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు, సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు వాటిని కూడా చేస్తామన్నటువంటి ఒక మాట మొన్న చెప్పడం జరిగింది. తప్పకుండా చేస్తారు. ఫ్రీ బస్సు కార్యక్రమానికి వస్తే ఫ్రీ బస్సు మాత్రం ఈరోజు రోజు 7 కోట్ల రూపాయల నష్టము భరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఆ సౌకర్యాన్ని కల్పించడం ప్రత్యేక ధన్యవాదములు.